పాటించాం. దాని ప్రకారం అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిని మాత్రమే మా దృష్టిలో మా మనసులో పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎటువంటి కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళట్లేదు. మేము ఆల్రెడీ మాటిచ్చున్నాం, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచి పరిపాలన చేస్తామని. ఆ విధంగానే మేము నడుచుకుంటున్నాం తప్ప వేరే ఎవరిని ఇబ్బంది పెడదామనో లేకపోతే వేరే ఎవరిని చేద్దామని మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంగానే వచ్చిందంటే ఇక్కడ వాళ్ళు ఉండరు, అదైతే కన్ఫామ్. ఈ సంవత్సరం పాటు మన ప్రభుత్వం, మన అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన అన్న లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు వీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారు తక్షణం ఏది అడిగితే అది వెంటనే మంజూరు చేస్తూ మా చీరాలకి ఇది కావాలి, మాకు అభివృద్ధికి డబ్బులు కావాలి, ఫండ్స్ కావాలనగానే వెంటనే ఏ పేసీకి వెళ్ళినా కూడా ఫస్ట్ కొండయ్య గారి ఫైల్ వచ్చిందంటే దాని మీద సంతకం పెట్టి బయటికి రావాల్సిందే. అంత మంచి పేరు, అంత హార్డ్ వర్కర్. నిరంతరం 24 గంటలు మేము కనపడకపోయినా అది చీరాలు మాత్రం కనపడాలి జనాలందరికీ కూడా. అదే ఉద్దేశంతో 24 గంటల ప్రజలకు ఎలాగా అభివృద్ధి చెందించాలి, చీరాలను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనలోనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదే కాకుండా అందరూ ఎక్కువ టైం లేదు, కానీ మొన్న ఒక సంఘటన చూశాను నవ్య కేబుల్లోనూ టీవీ నైన్ న్యూస్లో చూశాను నేను. మున్సిపాలిటీ అక్కడ డ్రైనేజీ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే వాళ్ళంట పాపం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి చాలామంది ఫోన్ చేశారంట. వాళ్ళ దగ్గర ఫోన్ సిగ్నల్ లేనట్టుంది, నాకు తెలియదు. ఒక్కళ్ళకి కూడా ఫోన్ చేయలేదు వాళ్ళు. ఏదో 4 జంతువులు వేయించుకొని ఒక మైకు పెట్టించి మాట్లాడించి వాళ్ళకి నచ్చినట్టు డబ్బు కొట్టుకుండా ఉంటే నీ చిల్లర రాజకీయాలు ఇంకా ఈ ఊర్లో సాగవు. నువ్వు గుర్తుపెట్టుకో. దుష్ప్రచారాలు నోటికి ఏదొస్తే ఎవరు మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ముందులే చెప్తున్నాం, ఈ సంవత్సరం పాటు మారతానని ఆగాము. మీరు వాస్తవాలు మాట్లాడండి, తప్పు చేస్తే నలుగురిని అడగండి, అంతే తప్ప నోటికి ఉంది కదా, టీ తాగాను కదా, నోరు కాలింది కదా, ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఒక్కడికి మంచిగా ఉండదు, పద్ధతిగా ఉండదు. ముందుగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో చీరాలకి మనం ఏవైతే మాట ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన చీరాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మా ధ్యేయం అదే, వాళ్ళు ఎవరు చేయడం కాదు. రేపు మీ అందరికీ చెప్తున్నా, ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు. మేము మాట్లాడము, ఇంకా మీరు కానీ రోడ్ల మీద మాట్లాడితే మీకు నచ్చినట్టు కానీ మీరు మాట్లాడే రోడ్డు మీద ప్రజలే కొడతారు మిమ్మల్ని, అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఇక్కడ 4 చేతులు లేవు, అందరూ మనుషులు 2 చేతులే ఉంటాయి. ఎవడు కొట్టినా అవుతుంది, ఎవడు కొట్టినా తగులుతుంది, పెద్ద విషయం కాదు అది. కానీ ప్రజల్ని మాత్రం మీరు ఏమాత్రం ఇబ్బంది పెట్టి వాళ్ళని భయభ్రాంతులు కానీ చూశారంటే మాత్రం చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అధికారులు అందరూ కూడా, అందరికీ నా విజ్ఞప్తి, ప్రజల రంగాలనే వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు తొందరగా తీర్చాలి, మా దాకా రాకూడదు. మీరు ఫస్ట్ తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళ సమస్యలు తీర్చాలి. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే భూమికి సంబంధించిన అన్నీ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అధికారులందరికీ కూడా ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్త వాళ్ళకి మనం లోబడి పనిచేయాలని అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.